All right. Anyway, tonight I want you to listen to me as I share on the subject or the aspect of return unto me. ఈ రాత్రి నా యొద్దకు తిరిగి రండి అనేటువంటి అంశం గురించి బోధిస్తుండగా జాగ్రత్తగా వినండి. This is what the Lord said, return unto me. నా యొద్దకు తిరిగి రండి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. You know, many of us are struggling in different areas of our life. మనలో చాలా మంది వివిధ పరిస్థితుల మధ్య ఇబ్బందులు ఉంటున్నాము. And we're at various levels of struggles. వివిధ స్థాయిలో మనకి ఇబ్బందులు ఉంటున్నాయి. Where different people are at different levels. వివిధ వ్యక్తులు వివిధ స్థాయిలో ఉంటున్నారు. Some of you are at status quo. మీలో కొంతమంది అలా నిశ్చలంగా నిలిచిపోయారు. And some of you are stagnating. మీలో కొంతమంది అక్కడే నిలకడగా So we are ఉండిపోయారు. suffering with status quo, మనం ఎంతో నిశ్చలమైన పరిస్థితిలో ఉంటున్నాము. stagnation, నిలిచిపోయి and ఉంటున్నాము. some even retrogression. కొంతమంది వెనుకంజ కూడా వెళ్ళిపోతుంటున్నారు. It seems like there is no breakthrough in my life. నా జీవితంలో విడుదలే లేదు అన్నట్లుగా And you're అనిపిస్తున్నది. discouraged. నిరాశలో ఉన్నారు. You're disappointed. నిస్పృహలో ఉన్నారు. And even we would even like to give up. విడిచిపెట్టాలనే స్థాయికి And వచ్చున్నారు. many times చాలా సార్లు through the preaching and the types of prayers we pray, మనం ప్రార్థించే విధానం that ద్వారా the వివిధ devil బోధల is the ద్వారా reason for all this. దీనికంతా అపవాదే I కారణం don't అనుకుంటాము. deny the devil wants to steal, kill and destroy. అపవాది దొంగతనం హత్య నాశనం చేయాలనుకుంటాడు. But దానికి కారణం sometimes చెప్పట్లేదు. it may not be really the devil, it could be you. కొన్నిసార్లు అపవాది కాకపోవచ్చు, మీరే And that's కావచ్చు. what we want to look at tonight. ఈ రాత్రి దాని గురించి చూడాలని You కోరుతున్నాను. know, because God said, return unto me. ఎందుకంటే దేవుడు నా యొద్దకు తిరిగి రండి. You're doing everything you know, but nothing seems to be working in your favor. మీకు తెలిసిందల్లా మీరు చేస్తుంటున్నారు, కానీ మీ పక్షంగా ఇది పని చేయట్లేదు. You're praying, మీరు you're ప్రార్థిస్తున్నారు, sowing, విత్తుతున్నారు, but there is no breakthrough. విడుదల రావట్లేదు. You're coming for the morning prayers, ఉదయకాల ప్రార్థనలకు వస్తున్నారు, you're even fasting, ఉపవాసం కూడా but ఉంటున్నారు, it doesn't seem like you're making progress. కానీ ముందుకు వెళ్తున్నట్లుగా It అనిపించట్లేదు. seems more like you're going round the mountain. మీరు అక్కడే పర్వతం చుట్టూ You're తిరుగుతున్నట్లుగా longing ఉంది. for a breakthrough, but nothing is happening. విడుదల కావాలనుకుంటున్నారు, You're కానీ ఏం desiring జరగట్లేదు. for the next level, but you're not able to move up. తరువాత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ అక్కడ వెళ్ళలేకుండా ఉన్నారు. ఏదో ఒకటి తప్పు ఉంది. So we got to look at the word, కానీ వాక్యం చూడాలి. and we have to look at ourselves. మనల్ని కూడా పరిశీలించుకోవాలి. You know, rather than keep on blaming the devil, yes, sometimes it's really the devil that's attacking you. అవును, కొన్నిసార్లు అపవాది మన మీద దాడి చేస్తున్నాడు, ఖచ్చితమే. Sometimes it could be just me. కొన్నిసార్లు నేనే కావచ్చు. So when you're going through this phase in life where it doesn't seem like there is a breakthrough, విడుదల లేదు అనేటువంటి పరిస్థితి కూడా మీ జీవితంలో వెళ్తున్నప్పుడు, and you don't seem to make any progress, ఏ పురోగతి లేదు అనిపించినప్పుడు, it's good to sit down and examine your own life. కూర్చొని మీ జీవితాన్ని పరిశీలించుకుంటే మంచిది. Remember, the Bible tells us బైబిల్ మనకు that తెలియజేస్తుంది, the God that we worship is a God of patterns. మనం ఆరాధించేటువంటి దేవుడు విధానాల ప్రకారం నడిచేవాడు. There is a way that God works, and there are ways that God operates. అంటే దేవుడు పనిచేసేటువంటి విధానాలు, మార్గాలు అనేవి So ఉంటున్నాయి. as you read the Bible, మీరు బైబిల్ don't చదువుతుండగా read it like a story book. ఒక కథల పుస్తకం లాగా చదవద్దు. Don't read it like a novel. ఏదో నవల లాగా చదవద్దు. Discover. కనుగొనండి. That's why you need to study. అందుకోసం అధ్యయనం చేయాలి. Why did something happen? ఎందుకు అలా What జరిగింది? did the people do? ప్రజలు ఏం How చేశారు? did God respond? దేవుడు ఎలా This స్పందించాడు? is very important. ఎంతో ప్రాముఖ్యమైనది. Because remember, జ్ఞాపకం ఉంచుకోండి, God is a God of patterns. దేవుడు విధానాల ప్రకారం చేసేవాడు. God doesn't act arbitrarily. దేవుడు ఏదో అనుకోకుండా ఒక కార్యం చేయడు. No, He has a system. ఒక వ్యవస్థ He అనేది ఉంటున్నది, follows systems. ఒక విధానం ఉంటున్నది, It's very organized. ఎంతో పద్ధతిగా God is ఉంటున్నది. not chaotic. దేవుడు అయోమయంలో He లేడు. doesn't do something according to his whims and fancies. ఏదో తనకు నచ్చిన రీతిగా కార్యాలు చేసేవాడు So కాదు. if I can study the Bible, బైబిల్ని and I can ధ్యానిస్తే find what happened in people's lives ప్రజల జీవితాల్లో ఏం when జరిగింది something did గమనించగలను. not work for them, వారికి ఏదైనా పని చేయనప్పుడు, when they could not break through, విడుదల కలగనప్పుడు, when వారికి there are difficult challenges, కష్ట సమయాలు ఉన్నప్పుడు what did they do? వారు ఏం చేశారు? And how did God respond? దేవుడు ఎలా Then I స్పందించాడు? can learn అప్పుడు నేను నేర్చుకోగలను. from those experiences ఆ అనుభవాల and నుంచి apply the same principles అదే పద్ధతిని పాటించగలను. to command the same blessings. అది ఆశీర్వాదాలు వచ్చినట్లుగా. Say amen, somebody. ఆమేన్. If you can discover his patterns, మీరు ఆయన విధానాలను his కనుగొనగలిగితే, ways of working, ఆయన పనిచేసేటువంటి then we మార్గాలను can know మీరు అప్పుడు తెలుస్తుంది how మీకు to approach him ఎలా ఆయన చేరాలి, to obtain similar results. అదే విధమైన ఫలితాలు Now let's go to something, కావాలంటే. because we said turn unto me. నా ఎదుగు తిరిగి అనేది That అంటున్నాం మనము. means God is saying there's something about you, అంటే దేవుడు అంటాడు, నీ గురించి ఏదో ఒక కార్యం something ఉంటున్నది, about me. నా గురించి ఏదో ఉంటున్నది. That means he says turn. మలుపు That తిరగండి. means I'm going in a certain direction, అంటే ఒక దిశలో నేను వెళ్తున్నాను, and for something good to happen, ఏదో ఒకటి జరగాలని God desires that I turn. దేవుడు కోరుతున్నాడు It's మలుపు an తిరగమని. indication that I'm on the wrong direction. అంటే నేను తప్పుడు దిశలో వెళ్తున్నాను I'm moving సూచన. in a certain direction, and it's not going to favor me, and nothing is going to change for me for the better. నేను ఒక దిశలో వెళ్తున్నాను, అది నాకు మేలు కోసం ఏ మాత్రము మార్చదు. So let me go take you to 2 Chronicles chapter 7 verse 14. రెండవ దినవృత్తాంతములు 7:14 తెరుచుకుందాము. 2 Chronicles chapter 7 verse 14. రెండవ దినవృత్తాంతములు If 7:14. my people who are called by my name will humble themselves and pray and seek my face
and turned. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Now, obviously, from the scripture, we can realize and know that they were going through some troubled times. ఈ వాక్యం నుంచి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది వారు కష్ట సమయం గుండా God వెళ్తున్నారని. says, if you do this, I will heal the land. That means I will heal you, I will heal your land, I will heal whatever pertains to you. దేవుడు అంటున్నాడు మీరు ఈ రకంగా చేసినట్లయితే నేను మీ దేశమును మీకు సంబంధించిన ప్రతిదాన్ని కూడా స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను అని. According to the scripture, ఈ వాక్యమును బట్టి this particular verse, ఈ ప్రత్యేక లేఖనము I can see that they are called my people, వారు నా ప్రజలుగా but they're living in పిలువబడుతున్నారు sin. కానీ పాపంలో So జీవిస్తున్నారు. sin has become a wall. పాపం గోడలాగా ఉంటున్నది. Sin is stopping the flow of the blessing of God into their lives. పాపము దేవుని ఆశీర్వాదం వారి జీవితంలో That means, ప్రవేశించకుండా yes, ఆపుతున్నది. the devil is at work, అవును అపవాది పని but the చేస్తున్నాడు. devil has already worked in our hearts కానీ అపవాది ఇదివరకు హృదయం to మీద పని cause చేశాడు. us to turn away from God దేవుని నుంచి మనం వైదొలగునట్లుగా and turn toward the world or toward the devil. లోకం వైపు అపవాది వైపు So తిరుగునట్లు. now he is moving us in a certain direction. ఇప్పుడు వాడు మనల్ని ఒక So దిశలో God నడిపిస్తున్నాడు. says, దేవుడు అంటున్నాడు turn. మలుపు తిరగండి. Turn from what? దేని నుంచి From తిరగాలి? your wicked ways. మీ చెడు మార్గముల So that నుంచి. means there are people that call themselves Christians, అంటే క్రైస్తవులుగా పిలుచుకునే call ప్రజలు ఉన్నారు. themselves sons of God, దేవుని బిడ్డలుగా వారు but they're పిలుచుకుంటున్నారు. living wicked lives. కానీ చెడు జీవితాన్ని జీవిస్తున్నారు. Can I hear an amen? ఆమేన్. This is why there is so much struggle. అందుకోసమని ఎంతో కష్టం Now, ఉంటున్నది. when I say wicked, దుష్టము అని don't చెప్తే try to frame your own ideas of wickedness. ఆ చెడుతనం అంటే మీకు సంబంధించిన ఆలోచనలు There are పెట్టదండి అక్కడ. some wickednesses that we all know about that are big ones. కొన్ని రకాల చెడుతనాలు ఉంటాయి But మనకందరూ పెద్దవి తెలుసు. anything కానీ ఏదైనా that disturbs or breaks our relationship or intimacy with God and moves us in the opposite direction is wickedness. దేవునితో కలిగిన అన్యోన్యతను మన నుంచి వేరుపరిచి దేవుని నుంచి దూరం చేసే ఏదైనా కూడా చెడుతనమే దుష్టత్వమే. If you turn from your wicked ways, మీ చెడు మార్గం నుంచి మలుపు తిరిగి you're praying and seeking my face. మీరు ప్రార్థిస్తున్నారు నా ముఖం But మీద that's చూస్తున్నారు. not enough. కానీ ఇది చాలదు. Prayer in itself is not enough. ప్రార్థన మాత్రమే సరిపోదు. Something has to be done in your heart. ఏదో ఒకటి మీ హృదయంలో There has జరగాలి. to be a genuine repentance in your heart. నిజమైన మారు మనసు మీ హృదయంలో Remember, for రావాలి. anything of God to start in our lives, దేవుడు మన జీవితంలో ఏది ప్రారంభించాలన్నా it has to start with repentance. అది పశ్చాత్తాపంతోనే Jesus ప్రారంభమవుతుంది. came preaching the gospel, యేసు సువార్తను బోధిస్తూ the వచ్చాడు. gospel of the kingdom of God. దేవుని రాజ్యం And the గురించి first thing he said was, మొదటిగా ఆయన చెప్పింది, repent, మారు for the మనసు kingdom పొందుడి. of God is at hand. దేవుని రాజ్యము We are సమీపంలో on the ఉంది. wrong path, మనం తప్పుడు or దారిలో we are on ఉన్నాము. a path going in the wrong direction. మనం ఒక దారిలో ఉన్నాము కానీ We తప్పుడు need to దిశకు turn వెళ్తున్నది. around. మనం మలుపు That's తిరగాలి. exactly what this scripture is saying. అదే లేఖనం చెప్తున్నది మనకు. The reason you're not having a breakthrough, విడుదల కలగకపోవడానికి కారణము I'm not saying it's always this. ఎల్లప్పుడు ఇదే నేను చెప్పట్లేదు. Sometimes it's a direct demonic attack. కొన్నిసార్లు అపవాది నేరుగా But దాడి most చేస్తుంటాడు. often it is our nature కానీ చాలా సార్లు మన or స్వభావము our heart attitude toward God లేదా దేవుని పట్ల మన హృదయ or వైఖరి our ways of life, లేదా మన జీవించే our విధానము wicked lifestyle, చెడుతనమైనటువంటి జీవన శైలి not caring about how God thinks about it or what the word says. దేవుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు వాక్యం ఏం చెప్తుందనే దాని So గురించి he says, పట్టించుకోము. pray and seek my face ప్రార్థించిన ముఖమును and వెతకండి, turn. తిరగండి. There has to be a turnaround. ఒక మలుపు తిప్పబడడం జరగాలి. Then God says, I will forgive you. అప్పుడు దేవుడు అంటాడు నేను Not క్షమిస్తాను. just saying, Lord, forgive me. దేవా నన్ను క్షమించనందుకు కాదు, I ask you to cleanse me from my sins. నా పాపం నుంచి క్షమించు But ప్రభువా then అని. if you continue to sin, అదే రకంగా పాపంలో God will వెళ్తే not bless you. దేవుడు నిన్ను దీవించడు. You have to pray మనం and ప్రార్థించాలి, you have to turn. మలుపు తిరగాలి. Everybody say turn. Turn. And then God says, I will forgive you. అప్పుడు దేవుడు అంటాడు నేను And I will క్షమిస్తాను. heal you. అప్పుడు నేను Now, స్వస్థపరుస్తాను. there is a character in the Bible బైబిల్లో ఒక that we want to look వ్యక్తిత్వం at just ఉంటున్నాడు. for a little while. కొన్ని నిమిషాలు దాన్ని His name చూద్దాం. is Hezekiah. హెజ్కియా అనే వ్యక్తి. Hezekiah హిజ్కియా had the spiritual intelligence ఆత్మీయమైన జ్ఞానం ఉంటున్నది. to discover what was wrong ఏది తప్పు జరిగింది and what he had to do తను ఏమి చేయాలని to తెలుసు. command the blessing of God once again on the people of God. దేవుని ఆశీర్వాదం మరలా ప్రజల జీవితంలో కుమ్మరించబడినట్లు. Because prior to this, దీనికంటే ముందు his చూస్తే father Ahaz తన తండ్రి అయిన was ఆహాజు the ruler of the nation. ఆ దేశాన్ని పరిపాలించే And he వ్యక్తిగా had ఉన్నాడు. done everything detestable to God. ప్రతిదీ కూడా దేవునికి అసహ్యమైన విషయం Everything that ఉంటున్నది. is loathsome to God. కొన్ని దేవునికి దుర్వాసనగా ఉంటున్నాయి. He recognized what his father had done తన తండ్రి ఏం చేశాడో to గుర్తించాడు. invite the wrath of God దేవుని ఉగ్రతను ఆహ్వానించినది. and why they lived under a closed heaven. వారు ఎందుకు మూయబడిన ఆకాశం They కింద were జీవించారని. living under a closed heaven. They were constantly being defeated. They were being bombarded and plummeted. వారు మూయబడిన ఆకాశం కింద జీవిస్తుంటారు, ఎల్లప్పుడూ ఓటమిలో ఉంటున్నారు, ప్రతి చోట కూడా అపజయాన్ని They ఎదుర్కొంటున్నారు. turned away from God. వారు దేవుని నుంచి దూరం అయిపోయారు. Are you hearing what I said? నేను చెప్పేది వింటున్నారా? They turned. Everybody said turn.
They turned away from God. వారు దేవుని నుంచి The వైదొలిగిపోయారు. leadership was leading the people away from God. నాయకత్వం ప్రజలను దేవుని నుంచి దూరపరుస్తున్నది. Most of the people forgot about God because a generation had passed. చాలా మంది దేవుని నుంచి మర్చిపోయారు, ఎందుకోసం ఒక తరం గతించిపోయింది. But now look at chapter 29 verse 3 onwards. 29వ అధ్యాయం 3వ వచనం As soon చూద్దాము. as he comes onto the throne, తను సింహాసనం మీద in the first అధిష్ఠించగానే month of the first year of his reign, అతడు తన ఏలుబడినందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా he opened the doors of the temple అతను యెహోవా మందిరపు తలుపులను and తెరిచెను, repaired them. దాన్ని బాగు That చేసెను. means the temple was shut. అంటే మందిరం మూయబడి ఉంటున్నది. No church, సంఘం no జరగట్లేదు, prayer, ప్రార్థన లేదు, no worship, ఆరాధన లేదు, no calling on the name of God. ప్రభు నామమును పిలచడం లేదు. All the people were worshiping Baal, ప్రజలందరూ బయలుదేవతను పూజిస్తున్నారు. and they were offering offerings and burnt offerings to the demons and demonic figures. దహన బలులను అర్పిస్తుంటున్నారు. And the land was filled with idol worship. ఆ దేశమంతా విగ్రహారాధనతో They నింపబడ్డది. turned away from God. వారు దేవుని నుంచి They వైదొలిగిపోయారు. turned away from the temple. వారు దేవాలయం నుంచి If you remember వైదొలిగిపోయినారు. what I taught you, మీకేం బోధించాను జ్ఞాపకం ఉందా? when Samuel dedicated that temple, సమూయేలు దాన్ని he called ప్రతిష్ఠించినప్పుడు upon the Lord and the temple became the altar. ప్రార్థన చేయగా అప్పుడే ఆ And God దేవాలయం said, బలిపీఠమైంది. whenever prayer is made from this place, he will hear. ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తారో నేను స్వరం మొర వింటానన్నాడు. The altar was cut off. ఆ బలిపీఠం అనేది There was no పడద్రోయబడ్డది. more looking toward God. దేవుని వైపు వారు చూడట్లేదు. He brought in the priests and Levites, verse 4, and assembled them in the square of the east side and said, listen to me, Levites. Consecrate yourselves now and consecrate the temple of the Lord, the God of your ancestors. Remove all defilement from the sanctuary. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట వినుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. Your body is the temple of the Holy Ghost. మీ దేహం పరిశుద్ధాత్మ దేవుని ఆలయమైంది. Come on. I said your body is the temple of the Holy Ghost. మీ దేహం పరిశుద్ధాత్మ దేవుని He ఆలయము. said remove all defilement. ప్రతి విధమైన అసహ్యమును తీసివేయని Anything that అపవిత్రమైంది. would bring defilement. అపవిత్రతను తెచ్చే ప్రతిదీ Any sin to be removed from the heart, ఆ హృదయం నుంచి తొలగించబడాలి. from your environment. మీ వాతావరణం నుంచి, Hello. From your phones, మీ ఫోన్ల నుంచి, from your tablets, మీ టాబ్లెట్స్ నుంచి, from your laptops. మీ ల్యాప్టాప్ల నుంచి. Are you listening? వింటున్నారా? Maybe those are the things that are blocking the flow of the Holy Ghost in your life. ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుని Maybe ప్రవాహాన్ని that నుంచి is why you're not ఆపుతున్నాయేమో. having your prayers answered. అందుకోసం మీ ప్రార్థన జవాబు Because రావట్లేదేమో. secretly you honor those. రహస్యంగా వాటిని చూస్తున్నారు. Secretly you worship them. రహస్యంగా వాటిని Secretly ఆరాధిస్తున్నారు. you desire them. రహస్యంగా వాటిని You know what the కోరుతున్నారు. Bible says బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? about the great man Job? యోబు గొప్ప వ్యక్తి గురించి, He loved righteousness నీతిని and he ప్రేమించినవాడు, eschewed evil. తను చెడుతనమును That means విసర్జించినవాడు. anything that God hated, Job hated. అంటే దేవుడు ద్వేషించిన ప్రతిదీ యోబు కూడా ద్వేషించాడు. So if you don't hate what God hates, దేవుడు ద్వేషించేది మీరు you're ద్వేషించకపోతే entertaining something that God doesn't like in your life. దేవుడు మీ జీవితంలో నచ్చని విషయాన్ని మీరు So he వినోదపరుస్తున్నారు. says to the Levites, లేవీయులకు చెప్తున్నాడు, consecrate the place, ఆ ప్రదేశాన్ని ప్రతిష్ఠించండి, consecrate the temple. దేవాలయాన్ని ప్రతిష్ఠించుడి. Are you with me? వింటున్నారా? Consecrate your life to the Lord. మీ జీవితాలను ప్రభువు ప్రతిష్ఠించుకోండి. Dedicate your life to God. మీ జీవితాలను ప్రభువు How many ప్రతిష్ఠించండి. are serious of winning in life? జీవితంలో ఎంతమంది జయించాలనుకుంటున్నారు నిజంగా? Come on, are you serious about winning in life? జీవితంలో జయించాలని తీవ్రత ఉందా? Do you want to go to your next level? మీ జీవితంలో తర్వాత స్థాయికి It's not వెళ్ళాలనుకుంటున్నారా? just confession. కేవలం ఒప్పుకోలు కాదు, It's not just fasting. ఉపవాసం మాత్రమే కాదు. Everything starts with the heart. ప్రతిదీ హృదయంతో ప్రారంభమవుతుంది. And the heart, in the heart, హృదయంలో everything starts with repentance. ప్రతిదీ కూడా మారు మనసుతో You got to ప్రారంభమవుతుంది. come to the Lord with a genuine heart of repentance. యథార్థమైన పశ్చాత్తాపంతో మీరు దేవుని And ఎదుట రావాలి. repentance is exhibited through your turning away. మారు మనసు అనేది దేవుని వైదొల నుంచి ఆరంభమవుతుంది. Repentance is represented through your actions. పశ్చాత్తాపం మీ క్రియల్లో Repentance ప్రతిబింబిస్తుంది. is not just a verbal saying. మారు మనసు అంటే మాటలు It may చెప్పడం కాదు, start with you saying, మీరు చెప్పడంతో but it has to ప్రారంభమవుతుంది. end with your doing. కానీ మీరు చేయడంతో అది That's ముగిస్తుంది. when there is proof of repentance. అందుకోసమని మారు మనసు రుజువు ఉంటుంది. Remove all defilement from the sanctuary. ఆలయం నుంచి ప్రతి విధమైన చెడుదాన్ని Our తీసివేయండి. parents were unfaithful. మన పితరులు ద్రోహులై ఉండిరి. Our parents were what? మన పితరులు ఎవరు? What? They called themselves the children of God, but they were unfaithful to God. వారిని వారు దేవుని బిడ్డలుగా పిలుచుకుంటున్నారు, కానీ దేవునికి అపనమ్మకంగా They did జీవించారు. evil in the eyes of the Lord, దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనము చేసిరి. and they forsook him. ఆయన విసర్జించిరి. They turned their faces away from the Lord's dwelling place.
ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొనిరి, and turned their backs on him. దాన్ని అలక్ష్యము చేసిరి. Can you see this? మీరు చూడగలుగుతున్నారా? I don't know. See, I want you to relate your life to this. మీ జీవితాన్ని దీనితో అనుసంధానం Have you చేసుకోండి. turned your face away from God? దేవుడి నుంచి మీ ముఖాన్ని Is God really పెట్టుకున్నారా? your priority? నిజంగా దేవుడు Do ప్రాధాన్యతగా you ఉన్నాడా? really honor him and worship him? నిజంగా ఆయన ఆరాధిస్తూ When you pray, do గణపరుస్తున్నారా? you genuinely pray? మీరు ప్రార్థించినప్పుడు Or యథార్థంగా is it ప్రార్థిస్తున్నారా? just a religious exercise? లేదా మతపరమైన ఆచారంగా Or ఉందా? are you using it as a method for success? లేదా విజయానికి ఒక మార్గంగా వాడుకుంటున్నారా? Do you know that God is a person and he desires intimacy and fellowship? మీకు గుర్తుందా దేవుడు వ్యక్తి ఉంటున్నాడు, ఆయన But సహవాసాన్ని God కోరుతున్నాడు. and sin cannot coexist. కానీ పాపము దేవుడు So కలిసి నివసించలేరు. everything that is defiling my life, నా జీవితాన్ని అపవిత్రపరిచే has to ప్రతిదీ go out. అది వెళ్ళిపోవాలి. are you with me tonight? వింటున్నారా అండి? So tonight ఈ రాత్రి we are going to spend some time మనం కొంచెం సమయం గడపబోతున్నాము. praying, repenting, ప్రార్థిస్తూ asking the పశ్చాత్తాపడుతూ Lord to forgive us. దేవుడు మనం క్షమించినట్లు అడుగుదాము. I'm not assuming that all of us, that all of us are sinners. మనమందరం పాపులమని నేను I'm saying చెప్పట్లేదు. there may be something in your life that is displeasing to God. దేవుని అసంతృప్తి పరిచేటువంటి విషయం మీ Yes, జీవితంలో you're a ఉన్నదేమో. believer. అవును మీరు But విశ్వాసి. the Holy Ghost light is shining upon your heart కానీ పరిశుద్ధాత్మ దేవుని and is వెలుగు మీ హృదయంలో exposing ప్రకాశిస్తూ certain things that are displeasing to God. దేవుని అసంతృప్తి పరిచే కొన్ని విషయాలను Maybe you're into తెలియజేస్తున్నది. some relationships that are unpleasant. అసంతృప్తి పరిచేటువంటి సంబంధాలు మీరు ఉన్నారేమో. There are relationships that God doesn't want you to have. మీరు కలిగి ఉండకూడదు I అనుకున్న don't know సంబంధాలు what మీరు it ఉన్నాయేమో. is. It అదేంటో నాకు could be తెలియదు. some practices. ఏదైనా కొన్ని It ఆచారాలు could be కావచ్చు, some addictions ఏదైనా కొన్ని అలవాట్లు కావచ్చు, that you're addicted to and bound by. దేని ద్వారా అయినా God బంధించబడినారు wants మన you to అలవాట్లకి. get rid of all that. దాని నుంచి అంతా విడిపించాలని He దేవుడు will కోరుతున్నాడు. empower you to get rid of all that బయటికి వచ్చినట్టుగా if దేవుడు you శక్తినిస్తాడు. turn away from them. వాటి వైపు నుంచి But this వైదొలిగితే. is what he's saying. కానీ మాట అంటున్నాడు, These people ఈ ప్రజలు called by the name of God దేవుని ప్రజలు turn పిలువబడిన their వారు faces away from the Lord దేవుని నుంచి పెడముఖం and పెట్టుకొని turn their backs on him. ఆయన ఎదుగు వెనుకకు They also విప్పుచుకోగలిగారు. shut the doors of the portico and put out the lamps. మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను They ఆర్పివేసిరి. did not burn incense or present any burnt offerings at the sanctuary to the God of Israel. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయక దహన బలులు అర్పింపక ఉండిరి. That means there was no more worship. అంటే ఆరాధన There జరగట్లేదు were అక్కడ. no more prayers. ప్రార్థనలు జరగట్లేదు. There were no offerings. అర్పణలు అర్పించట్లేదు. Everything was shut down. ప్రతిది కూడా The మూసివేయబడింది. name of God was not mentioned. దేవుని పేరే The name వాడలేదు. of God was foreign in that land. దేవుని పేరు ఆ దేశంలో They కొత్తగా ఉంది. turned away from God and turned toward Baal. దేవుని నుంచి వైదొలిగి బయలు వైపు తిరిగారు వారు. This is the reason he says, ఆయన మాట చెప్తున్నాడు, the anger of the Lord has fallen on Judah and Jerusalem. అందుచేత యెహోవా యూదా వారి మీద యెరూషలేము కాపురస్తుల మీద కోపించి, I pray that his anger will not fall on any one of us. ఆయన కోపం మనలో ఎవరి మీద కూడా రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. I pray that God's anger will not fall on any one of us. నేను ప్రార్థిస్తున్నాను దేవుని కోపం ఎవరి మీద కూడా రాకూడదని. He has made them an object of dread and horror and scorn, as you can see it with your own eyes. మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికి విస్మయమునకు This is నిందకు why- ఆస్పదంగా చేసెను. This is why అందుకోసమే our fathers have fallen by the sword, మన తండ్రులు కత్తి చేత పడిరి, and why our sons and daughters and wives are in captivity. మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలో కొనిపోబడిరి. Our sons and daughters are dying. కుమారులు కుమార్తెలు చనిపోతున్నారు. Wives are going into captivity. Daughters are going into captivity. కుమార్తెలు భార్యలు చెరపట్టబడుతున్నారు. Why? There is no divine help. దైవిక సహాయం లేదు అక్కడ. Everything of God is shut down. దేవునికి సంబంధించిన ప్రతిదీ God is not మూసివేయబడింది. involved in their lives. దేవుడు వారి జీవితంలో God is not పాల్గొనట్లేదు. interfering in their lives. దేవుడు దానిలో There జోక్యం is no చేసుకోవట్లేదు. more, there are no more miracles. అద్భుతాలనేవి లేవు అక్కడ. All they knew was what God did in the time of Moses, but nothing in the present day. వారికి తెలిసిందల్లా మోషే రోజుల్లో జరిగిన కార్యాలు మాత్రమే, ప్రస్తుతం రోజుల్లో There ఏం was లేదు. no power being manifested. ఏ దేవుని శక్తి The reality కనపడట్లేదు. of God was a foreign thing. దేవుని పేరే వారికి కొత్తగా ఉంటున్నది. That's why they were living in dire need. అందుకోసం అత్యవసరతలో They వారు were ఉంటున్నారు. incarcerated by the devil. They were in captivity. అపవాది చేత బంధించబడి చెరలో They were ఉంటున్నారు. dying. వారు But చనిపోతున్నారు. they would not turn to God. కానీ దేవుని వైపు But this తిరగట్లేదు. man says, కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, now I intend ఇప్పుడు to make a covenant with the Lord. దేవునితో నిబంధన చేసుకుందుము. Hallelujah. హల్లెలూయా. I intend to make a covenant with the Lord, the God of Israel, ఇశ్రాయేలు దేవునితో నిబంధన చేయవలెన నా మనసు అభిలాష పుట్టెను. so that his fierce anger will turn away from us. తద్వారా దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు. Again, that word turn. మరలా తిరగని His అంటున్నది. anger will turn away. ఆయన ఉగ్రత తిరిగి What can you వెళ్ళిపోతుంది. do so that God's favor can turn towards you? దేవుని కటాక్షం మీ పట్ల వచ్చినట్లుగా మీరు ఏం చేస్తారు? Get your heart right. మీ హృదయాన్ని సరి చేసుకోవాలి. Come on, everybody.
get your heart right with God. ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని దేవునితో Is సరి there చేసుకోండి. something that is displeasing to God in your life, in your activity, in your relationships, in whatever you're doing, in addiction, whatever? దేవుని అసంతృప్తి పరిచేటువంటిది ఏ సంబంధం కావచ్చు, లేకపోతే సహవాసం కావచ్చు, అలవాటు కావచ్చు, ఏదైనా మీ జీవితంలో ఉన్నదా? Get rid of that so that God can turn around and bless you. దాని నుంచి బయటకు రండి, తద్వారా దేవుడు మిమ్మల్ని If దీవించును. you will turn away from your wicked ways, మీ చెడు మార్గం నుంచి then మీరు I will వైదొలిగి forgive you and I will bless you. అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని But he క్షమిస్తాను. says, I will make a covenant. నేను నిబంధన Oh, చేసుకుందామంటున్నాను. hallelujah to the Lamb of God. దేవుని గొర్రె పిల్లకి See, we're స్తోత్రం. talking about the covenant, the new covenant. నూతన నిబంధన నుంచి మనం If you మాట్లాడుతున్నాము. want to enter into the covenant, నిబంధనలకు వెళ్ళాలంటే He మీరు says, ప్రవేశించడానికి పశ్చాత్తపడాలి. amen. ఆమేన్. Come on. Repentance is not a one-time event. మారు మనసు అనేది ఒక్కసారి We జరిగే కార్యం live కాదు. with the heart of repentance, మనం మారు మనసు హృదయంతో with an జీవించాలి. attitude of repentance. మారు మనసు వైఖరితో. That's why every time we come to God, అందుకోసం we దేవుని must దగ్గరకు ప్రతిసారి always come ఎల్లప్పుడూ రావాలి ఈ with రకంగా. a broken heart and a contrite spirit. విరిగిన హృదయంతో నలిగిన మనసుతో. That means we are ready. If God says this is not right, we don't argue with God. అంటే దేవుడిది సరైనది కాదు అని చెప్తే దేవునితో విమర్శించకూడదు. We don't try to convince God. దేవుని ఒప్పించడానికి If ప్రయత్నించకూడదు. it's not right, it's not right. సరిగా కాదంటే కాదంటే. God says you got to get rid of that. నీవు దాని నుంచి బయట And you రావాలంటే say, it's so difficult, Lord. How can I give up? దేవా కష్టంగా ఉంది ప్రభా, I ఎలా cannot do విడిచిపెట్టాలి? it in my own strength. నా సొంత శక్తితో No, God చేయలేకపోతున్నాను. is not asking you to use your strength. మీ బలాన్ని వాడమని దేవుడు God is కోరట్లేదు. asking you to surrender. దాన్ని సమర్పించమని Because when కోరుతున్నాడు. you surrender, మీరు సమర్పించినప్పుడు then He says you can resist. అప్పుడు అంటున్నాడు, అప్పుడు మీరు When ఎదిరించగలరు. you surrender, మీరు His సమర్పించినప్పుడు power is made available for you to say no. ఆయన శక్తి మీకు సామర్థ్యం నుంచి కాదు అని చెప్పేలా His చేస్తుంది. power is made available to break it. ఆయన శక్తి ఇది దాన్ని విరగొట్టగలదు. This power is available to cast it out. ఆ శక్తి బయటకు పారదోలడానికి But అందుబాటులో there ఉంది. has to be a genuine turnaround. కానీ నిజమైన మలుపు తిరగడం You know, ఉండాలి. Psalm 66 verse 18 says this. కీర్తన 66:8 అంటుంది, Don't cover your sins. మీ పాపమును కప్పిపుచ్చుకోవద్దు. If I regard iniquity in my heart, నా హృదయంలో పాపం the లక్ష్యం Lord చేస్తే will not hear me. యెహోవా నా మొర Are వినకపోవును you గాక. listening to what I'm నేను saying? చెప్పేది వింటున్నారా? The reason there is no breakthrough is not because of the devil. విడుదల లేకపోవడానికి కారణం It's అపవాది కాదు. because of sin and iniquity. పాపము అతిక్రమము బట్టే. So don't just keep blaming the devil and casting the devil and binding the devil when there is iniquity in your own life. మీ జీవితంలోని అక్రమం కలిగి మీరు అపవాదిని నిందిస్తూ వాని పారదోలడం చూడొద్దు. Are you listening to me, everybody? వింటున్నారండి అందరూ? Come on, don't just make confessions without your heart being right. మీ హృదయం సరిగ్గా లేకుండా ఒప్పుకోలు చేయడం ప్రారంభించొద్దు. The walk with God is a walk of righteousness. దేవునితో నడిచే నడక నీతితో కూడిన The నడక. walk with God is a walk that is done with the heart. దేవునితో నడిచే నడక హృదయంతో నడిచేది. It's a relationship. ఇది ఒక సంబంధము. That's why we said Christianity is a revelation. అందుకోసమనే It's క్రైస్తవ్యమైన not a సంబంధము. one-time revelation. ఏదో ఒకసారి It's a కలిగే ప్రత్యక్షత కాదు. progressive revelation. పురోగతితో కూడిన And as the ప్రత్యక్షత. revelation comes, ప్రత్యక్షత you వచ్చినప్పుడు begin to change and you begin to honor God by yielding to Him. ఆయన సమర్పించుకుంటూ దేవుని గణపరచడం ప్రారంభిస్తారు. So He says, if I regard iniquity, నా హృదయంలో పాపం that లక్ష్యం means చేస్తే, if I harbor sin in my life, అంటే నా హృదయంలో పాపం లక్ష్యం God will చేస్తే not hear me. దేవుడు నా మొర వినకపోవును. Church, are you listening to what I'm saying? నేను చెప్పేది వింటున్నారా సంగమా? I want you to ask yourself, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. why is my prayer not being answered? ఎందుకు నా ప్రార్థన జవాబు Is there రావట్లేదు? something in my life that has to be set right before the Lord? దేవుని యొక్క సరి చేసుకోవాల్సిన విషయం నా And if జీవితంలో there ఏదైనా is, ఉందా? ఉంటే let it be tonight. అది ఈ రాత్రి Not కానివ్వండి. tomorrow. లేదా Tonight that has to go. రేపు కాదు, ఈ రాత్రి Tonight you have వదిలేయాలి. to turn around. ఈ రాత్రి If you తిరగాలి. want God to turn around and bless you, దేవుడు మలుపు తిరిగి మిమ్మల్ని you better దీవించాలనుకుంటే turn around and get away from that wicked way. ఆ చెడు మార్గాల నుంచి వైదొలగి You better రావాలి. turn around and ask God to forgive you. మనం మలుపు తిరిగి దేవుని క్షమాపణ Somebody అడగాలి. say amen. ఆమేన్. Which says, if I regard iniquity, అతిక్రమణ నా హృదయంలో లక్ష్యం the చేస్తే, New International Version says, న్యూ ఇంటర్నేషనల్ తర్జుమాలో instead of the ఉంటున్నది, word regard, it says cherish. అంటే నా హృదయంలో లక్ష్యము That చేస్తే, means to hold something dearly అంటే నాకు దగ్గరగా దాన్ని and పెట్టుకొని to ఉంటే, cling to something fondly. ఏదో ఎక్కువగా దాన్ని పట్టుకొని వేలాడుతుంటే, Isn't that how addictions are? అలా దురలవాట్లు They have అలాగే a ఉంటాయి hold కదా. on you మీ మీద and you పట్టుంది, enjoy that. దాన్ని You ఆనందిస్తారు. know మీరు. it's wrong, తప్పని మీకు తెలుసు, but you're not able to give it away because you love it. కానీ వదిలేయడానికి సిద్ధంగా లేదు. See, ఎందుకు this is what ప్రేమిస్తున్నారు it is కాబట్టి. with so many issues. ఇదే చాలా You love something so dear. God does not want you to love anything more than you love Him. ఎంతగానో ప్రేమిస్తుంటున్నారు. దేవుడు ఏది కూడా ఆయన కంటే మించి It ప్రేమించాలని was కోరట్లేదు. God who gave Abraham his promised son at the age of 100. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు తన వాగ్దాన కుమారుని ఇచ్చిన But it's దేవుడు the ఆయనే. same God who required him to offer him as a burnt offering. అదే దేవుడు అదే బహుమానమును Because బలిగా God is a అర్పించమన్నాడు. jealous God. ఎందుకంటే దేవుడు He రోషము does కలిగిన వాడు. not want any one of us to
to love something more than we love him. ఏ ఒక్కరు కూడా ఆయన్ని ప్రేమించినంతగా వేరొకరు ప్రేమించకూడదు ఆయన That కోరుతున్నాడు. is a test. అదే పరీక్ష. So God will ask you sometimes దేవుడు కొన్నిసార్లు అడుగుతాడు to give something, ఒకటి విడిచిపెట్టమని. and it may not be something that is sinful. అది పాపంతో కూడింది కాకపోవచ్చు Now, some కొన్నిసార్లు. of you, God might have already told you to give something. కొంతమందికి దేవుడు ఇది వరకు చెప్పాడు Or ఏదైనా give up చేయమని. something. లేదా కొన్ని దాన్ని Whatever it వదిలిపెట్టమని. is, it's an instruction. ఏదైనా అది And ఉపదేశం. the instruction is given to test your heart. మీ హృదయాన్ని పరిశీలించడానికి ఉపదేశం The ఇవ్వబడింది. Bible says in Deuteronomy chapter 8 verse 3 ద్వితీయోపదేశకాండము 8:3 that he లో led ఉన్నది. them through the desert, through the wilderness, అరణ్యము గుండా వారిని to test నడిపించెను. their hearts. వారి హృదయమును పరిశీలించుటకు. Are you with me, everybody? వింటున్నారని అందరూ? So many times it may not necessarily be just sin, it could be something that God requires of you. చాలా సార్లు పాపమే కాకపోవచ్చు కానీ కొన్నిసార్లు దేవుని నుంచి కోరుతున్న విషయం And కూడా when I కావచ్చు. love something more than I should love God, దేవుని కంటే మించి దేనిని నేను ప్రేమిస్తుంటే that's wickedness in the eyes of God. అది దేవుని దృష్టిలో చెడుతనము, దుర్మార్గత. To hold something dearly and to cling to something fondly, ఏదో దగ్గరగా అత్యంత అవసరమైన దానిగా మీరు పట్టుకొని and ఉంటే this is regarding sin and iniquity. పాపం గురించి, అతిక్రమం గురించి. Somebody say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That's why I want to come to this point. Sometimes it could be a sin of negligence కొన్నిసార్లు అది నిర్లక్ష్యంతో కూడినటువంటి పాపం కావచ్చు. or selfishness. లేదా స్వార్థంతో కూడింది. Negligence toward God. దేవుని పట్ల నిర్లక్ష్యత. Negligence toward his word. ఆయన వాక్యం పట్ల అలక్ష్యము. Negligence towards the Christian disciplines of prayer and fasting and other things. ప్రార్థన, ఉపవాసం అనేటువంటి క్రైస్తవ క్రమశిక్షణ పట్ల నిర్లక్ష్యత. Negligence toward his church and his kingdom. సంఘం పట్ల, ఆయన రాజ్యం పట్ల నిర్లక్ష్యత. Negligence towards spiritual matters. ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్యత. Towards the fellowshipping of the saints. సహవాసములో You are పరిశుద్ధత very కూడా. negligent about attending church. సంఘానికి రావడం గురించి నిర్లక్ష్యంగా ఉన్నారు. And when I talk about attending church, I'm not talking about live streaming. సంఘానికి రావడము అంటే నేను I'm లైవ్ స్ట్రీమ్ talking about చెప్పట్లేదు. fellowshipping with the saints. పరిశుద్ధులతో సహవాసముగా కూడుట. Live stream is not an excuse for not fellowshipping with saints. పరిశుద్ధులతో సమూహముగా కూడడానికి లైవ్ స్ట్రీమ్ అనేది ఒక సాకు Thank కాదు. God for live stream. లైవ్ స్ట్రీమ్ ని బట్టి దేవునికి But if వందనాలు. live stream is making you lazy in your walk with God, it's not right. లైవ్ స్ట్రీమ్ మిమ్మల్ని దేవునితో నడిచే నడకలో సోమరులుగా చేస్తుంటే అది Because సరైనది కాదు. it's not just for you to get blessed. మీరు ఏదో దీవించబడడానికి మాత్రమే Because in కాదు. the fellowshipping of the saints, పరిశుద్ధులతో there is సహవాసం a చేస్తున్నారు. community that is built. ఒక సమాజం అనేది And if you look at the ఏర్పాటవుతుంది. book of Acts, అపోస్తల కార్యాలు you will చూస్తే find in the early church, ఆది సంఘంలో they took care of one another. ఒకరి గురించి వారు There was పట్టించుకునేవారు. that relationship built among the believers. విశ్వాసం మధ్య సంబంధం అనేది ఉండేది. There is something that happens in that. There is a different dynamic when we come together as God's people. దేవుని ప్రజలుగా మనం సమూహంగా కూడినప్పుడు ఒక విస్ఫోటనం So ఉంటుంది. I'm talking to those that are on live stream and in this city లైవ్ స్ట్రీమ్ లో ఈ పట్టణంలో ఉన్న వారితోనే మాట్లాడుతున్నాను. who are not coming because they're lazy. వారు సోమరులుగా ఉన్నారు కాబట్టి రాకుండా You got వారు to come to church. మీరు సంఘానికి రావాలి. Come and fellowship with the saints. వచ్చి పరిశుద్ధ సహవాసం Thank God ఉండాలి. you're listening to the word. At least that is great. కనీసం వాక్యం అలా వింటున్నారు, అది గొప్పదే. But that's not enough. కానీ అది సరిపోదు. You need to come and be a part of the body of Christ. మీరు వచ్చి క్రీస్తు శరీరంలో పాలు పంచుకోవాలి. Somebody say amen. Amen. Hallelujah. So it could be negligence. నిర్లక్ష్యం కావచ్చు Or కొన్నిసార్లు. sometimes it could be because you're holding a grudge against somebody. కొన్నిసార్లు ఎవరి పట్లైనా క్షమించని స్వామి కలిగి Sometimes ఉండడం it's కావచ్చు. unforgiveness. లేదా ఆ క్షమించలేని It తత్వం could be కావచ్చు. bitterness. ద్వేషం కావచ్చు. Are you listening to me, everybody? వింటున్నారని అందరూ? So before you charge and try to bind the devil, అపవాదిని బంధించి వాడిని చేసేదానికి Sit ముందుగా down. కూర్చోండి. sit down by yourself మీరు ఒంటరిగా కూర్చోండి. in the presence of God. దేవుని సన్నిధిలో Open your heart మీ హృదయాన్ని తెరవండి. and let him deal. Let the light of the Holy Spirit expose you. పరిశుద్ధాత్మ దేవుని వెలుగు మీకు Let him బయలుపరచనివ్వండి. expose to you if there is something that you have to deal with in the presence of God. మీరు దేవుని సన్నిధిలో ఏదైనా వ్యవహరించాలా దేవుడే బయలుపరచనివ్వండి. Church, please listen to me. సంగమా జాగ్రత్త వినండి. I believe everyone desires to prosper in life. నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో వర్ధిల్లాలని కోరుతారు. Thank God for all the principles in God's word. దేవుని వాక్యంలో ఉన్న సూత్రాలన్నిటి బట్టి వందనాలు. Thank God for the principles of prosperity and abundance and peace and joy. వర్ధిల్లుట, సమాధానము, సంతోషము, నియమాలను బట్టి దేవునికి And you వందనాలు. say, I'm standing on the word and I'm confessing, but nothing is happening. నేను వాక్యం మీద నిలబడి ఒప్పుకోలు చేస్తున్నాను కానీ ఏం జరగట్లేదు. కూర్చోండి. It may be that there is something in your life that is disagreeable to God. మీ జీవితంలో ఏదైనా దేవునితో అంగీకారం కానిదేమో. There is something in you that has to be given up. మీలో ఉన్నది ఏదైనా కూడా వదిలిపెట్టాలేమో. Something that you have to surrender. ఏదో ఒకటి ఆయనకు సమర్పించాలేమో. Something that is there that you love more than you love your God. నీ దేవుని ప్రేమించే దానికంటే Or అత్యధికంగా maybe you're ప్రేమించే very విషయం ఉన్నదేమో. negligent, but you just come to church so that you can find a job. మీరు నిర్లక్ష్యంతో ఉంటున్నారు, కేవలం You come సంఘానికి for every ఉద్యోగం prayer meeting పొందుకోవడానికి because you వచ్చారేమో. can get a job. మీరు ఉద్యోగం పొందుకోవడానికి And ప్రతి once you get a వచ్చారేమో. job, you don't know where church is. ఒకసారి ఉద్యోగం రాగానే సంఘం ఎక్కడుందో Next time you తెలియదు. meet your pastor, you say,
Wow, Pastor, I'm sorry, I'm so busy. తర్వాత పాస్టర్ గారి దగ్గర ఉన్న పాస్టర్ గారు Can ఎంతో you please బిజీగా come ఉన్నారండి, back? దయచేసి తిరిగి రండి Can అంటే, you please send me the location? దయచేసి లొకేషన్ పంపు అంటే, He's even forgotten where we meet. ఎక్కడ ఉందో ఇక్కడ కలుస్తాం కూడా మర్చిపోతాడు తను. Are you listening to me? వింటున్నారండి? That's how bad it is. అంత దుస్థితి ఉంటుంది, Negligence. నిర్లక్ష్యత. Look at what he says. ఆయన ఏమంటున్నాడు చూడండి. In Haggai chapter 1, please. హగ్గయి మొదటి అధ్యాయం చూస్తే Look at what God says. దేవుడు ఏమంటున్నాడు చూడండి. Haggai chapter 1, verse 1. హగ్గయి మొదటి అధ్యాయం మొదటి వచనము. All right, let's miss the first one. This is the first verse. This is Haggai the prophet. హగ్గయి ప్రవక్త గురించి ఉంటున్నది ఇది. Verse 2. రెండవ వచనము. Thus speaketh the Lord of hosts, saying, this people say, the time is not come, the time that the Lord's house should be built. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. The time is not come, the time that the Lord's house should be built. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించు సమయం Then ఇంకా came రాలేదు the అని word of the Lord by చెప్పుచున్నారు. Haggai the prophet, saying, అందుకు యెహోవా వాక్కు is ప్రత్యక్షమై, it time for you, O ye, to dwell in your sealed houses or beautiful bungalows? ఈ మందిరము పాడయుండగా మీరు సంరంభి వేసిన ఇళ్ళలో నివసించిన And సమయమా? the house of God lie in waste. దేవుని మందిరము పాడయుండగా, Now therefore thus saith the Lord of hosts. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా Consider your సెలవిచ్చున్నాడు, ways. మీ ప్రవర్తన God is ఆలోచించుకోండి. asking the question, దేవుడు ప్రశ్న are అడుగుతున్నాడు, you not concerned about my house? నా మందిరం గురించి మీరు You are పట్టించుకోరా? sowing seed for your house, మీ ఇంటి కోసం మీరు విత్తనం but are నాటుతున్నారు, you concerned about my house? నా మందిరం గురించి పట్టించుకోరా? Come on, amen. ఆమేన్. Talk to me. మాట్లాడండి. God is see his heart. దేవుడు హృదయాన్ని He చూడండి. wants us to love him and everything that pertains to him. మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయనకి సంబంధించిన ప్రధానికి ప్రేమించాలని దేవుడు కోరుచున్నాడు. In this context he was talking about the house of God, which is the temple, ఈ సందర్భంలో దేవుని యొక్క మందిరం because గురించి మాట్లాడుతున్నాడు. that's where the altar was. అక్కడే బలిపీఠం ఉండేది. That's where the ark of the covenant, the presence of God would be. అక్కడే దేవుని యొక్క నిబంధన మందసం, So he's దేవుని saying, సన్నిధి ఉండే you are ప్రదేశము. negligent about my presence, నా సన్నిధి గురించి నిర్లక్ష్యత మీకు but ఉంది. you want my presence in కానీ your home. కానీ మీ ఇంట్లో మాత్రం నా బహుమతులు కావాలి. You want your house to look great. మీ ఇల్లేమో గొప్పగా You want to కనిపించాలని live కోరుతున్నారు. in comfort and luxury మీరేమో సుఖము సౌఖ్యంతో when you're not ఉంటున్నారు. even concerned about my house. నా మందిరం గురించి అసలు So he పట్టించుకోవట్లేదు. says, now consider. ఆలోచించుకోనని అంటున్నాడు. Look what he says. ఆయన ఏమంటున్నాడు చూడండి. You have sown much, నీవు అధికంగా విత్తితివి, but bring in little. కానీ కొద్దిగా That means పోస్తున్నారు. you toil hard, అంటే కష్టపడి పని but చేస్తున్నారు, your reward is little. కానీ ప్రతిఫలం కొద్దిగా ఉంది. You eat, తింటున్నారు, but you don't have enough. కానీ సరిపోవట్లేదు. You're struggling, you're striving, మీరు కష్టపడుతున్నారు, You ఇబ్బందిలో drink, ఉన్నారు, మీరు but తాగుతున్నారు, you're not filled with the drink. కానీ దాహం You're తీరుకుంది, clothed, బట్టలు but there is కప్పుకుంటున్నారు, none warm. చలి ఆగట్లేదు. Are you listening? వింటున్నారా? See, there are so many of us are struggling financially, not being able to meet our needs, not struggling to pay rent, struggling to clothe ourselves with proper clothing, struggling to pay for the school fees, struggling to dress or clothe our children. So many are struggling. చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు, అద్దె కట్టలేకుండా ఉంటున్నారు, పిల్లల ఫీజు కట్టలేకుండా ఉంటున్నారు, కావాల్సిన అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. And they say, I cannot tithe నేను దశమ భాగం because you ఇవ్వనంటున్నారు. don't understand the pressure I am under. ఎందుకంటే నేను ఎంత అవుతున్నానో మీకు అర్థం You're కావట్లేదండి. so concerned about yourself but not concerned about the house of God. మీ గురించి ఎక్కువ పట్టించుకుంటున్నారు, దేవుని మందిరం గురించి ఆలోచించట్లేదు. Bring ye all the tithe into the where? Into God's temple. 10వ భాగం అంతయు యెహోవా మందిరపు నిధిలో పెట్టండి. Hallelujah. So హల్లెలూయా. be concerned about God's issues first. దేవుని విషయాల గురించి Then మొదటగా God says, పట్టించుకోండి. I will take care of all your needs తరువాత దేవుడు by అంటాడు, మీ అవసరాలు opening నేను the తీరుస్తాను. windows of heaven. ఆకాశపు వాకిళ్లను విప్పి. Come on now, amen. Amen. Hallelujah. Let's continue. ముందుకెళ్దాం ఇంకా. He that earneth wages to put it into a bag with holes. సంపాదించుకున్న జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. You're earning, మీరు సంపాదిస్తున్నారు, but there's nothing in the bank. కానీ బ్యాంక్ లో ఏముండట్లేదు. You thought all their expenses are met and I can save a little bit, and all of a sudden there's additional medical bills. మీరు అనుకుంటున్నారు ఇంత మిగిలిపోయింది లేనేసి బ్యాంక్ లో పెట్టుకుందాం But అనేసి if ఉన్న it's not a పట్ల వైద్య medical bill, అవసరాలు వచ్చాయి. it's not a medical bill, it's an accident. మెడికల్ బిల్ కాకపోతే You got to యాక్సిడెంట్ pay for మరొకటి, your car, you got to pay for your motorbike. లేదా కార్ కోసం బైక్ కోసం ఖర్చు పెట్టాల్సిన There are పరిస్థితి. so many other expenses that are coming. It's like putting money in the bag of holes. వేరే వేరే ఖర్చులు పెడుతుంటున్నారు, అది చినిగిపోయిన సంచిలో So వేసినట్టుగా God ఉంది. says, consider your ways. దేవుడు అంటాడు, మీ మార్గం నుంచి Go up to ఆలోచించుకోండి. the mountain, మీరు కొండ ఎక్కి bring wood, మీరు కర్రలు build the తీసుకొచ్చి house, ఆ మందిరం and I తీసుకెళ్ళండి. will take pleasure in it, అప్పుడు దానిలోనే and I will సంతోషించి be glorified, saith the Lord. నన్ను ఘనపరచుకుందని So యెహోవా what చెప్తున్నాడు. is God saying? దేవుడు ఏమంటున్నాడు? Go and get wood and build my house, వెళ్ళి కర్రను తీసుకొచ్చి నా మందిరాన్ని కట్టండి, and I will take pleasure. అప్పుడు నేను సంతోషించి. What is God saying? దేవుడు Please ఏమంటున్నాడు? me.
నన్ను సంతోషపెట్టానంటున్నాడు. Are you listening? వింటున్నారా? God says, please me by your action. దేవుడు అంటాడు మీ క్రియల ద్వారా Show me your సంతోషపెట్టండి. love in action. క్రియల్లో మీ ప్రేమ నా పట్ల As far as చూపించండి. I can see, God says, నేను చెప్తున్నా all I చూడండి, see is selfishness. స్వార్థమే నేను చూస్తున్నాను. Your focus is only on your life, మీ ధ్యాస మీ on జీవితం మీద ఉంది. improving your living standard. లేదా మీ జీవన స్థాయి పెంచుకోవాలని You're only concerned about your life, మీ జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. Your family, మీ కుటుంబము, your issues. మీ You పరిస్థితులు, are least concerned about the things of God. దేవుని విషయాల గురించి అస్సలు You're least పట్టించుకోవట్లేదు. concerned about God's people. దేవుని ప్రజల గురించి You're అస్సలు least concerned పట్టించుకోవట్లేదు. about the church of Jesus Christ. క్రీస్తు శరీరం You're బంధం not గురించి అస్సలు concerned about the పట్టించుకోవట్లేదు. house of God. దేవుని మందిరం గురించి ఆలోచించట్లేదు. So he says, go up and get and do this. మీరు వెళ్ళి లేచి ఇది God చేయండి. is giving instruction. దేవుడు ఉపదేశం ఇస్తున్నాడు. What is he saying? ఆయన ఏమంటున్నాడు? Turn. తిరగండి, Turn away from selfishness. స్వార్థం నుంచి Don't వెనుతిరగండి. be self-centered, but be Christ-centered. స్వార్థపరమైన మనస్తత్వంతో ఉండదు, Amen. క్రీస్తు మనస్తత్వం Don't కలిగి be ఉండండి. self-centered, but be Christ-centered. స్వార్థ మనస్తత్వంతో ఉండదు, క్రీస్తు మనస్తత్వాన్ని కలిగి ఉండండి. You looked for much, and lo, it came to little. మీరు ఎంతగానో ఆశిస్తున్నారు కానీ కొద్దిగానే When you brought పొందుకుంటున్నారు. it home, I blew upon it. మీరు దాన్ని ఇంటికి తేగానే నేను దాన్ని చెదరగొట్టి తిని. Stop. ఆగండి. Not the devil. God said, I blew it away. అపవాది కాదు, దేవుడు అంటున్నాడు దాన్ని Why did చెదరగొట్టి God blow it తిని. away? దేవుడు ఎందుకు చెదరగొడుతున్నాడు? God is not a destroyer, దేవుడు నాశనం చేయవాడు కాదు, but God is jealous. కానీ దేవుడు రోషము అసూయ కలిగిన వాడు. He cannot tolerate something when you love something more than you love him. ఆయన ప్రేమించిన దానికంటే వేరొక దాన్ని ప్రేమిస్తే We దేవుడు తట్టుకోలేడు. have to exhibit our love to God. మన ప్రేమను దేవుని పట్ల మనం వ్యక్తపరచాలి. Why, said the Lord of hosts? సైన్యములకు అధిపతి Because యెహోవా mine house that సెలవిస్తున్నాడు. is waste, ఎందుకంటే నా మందిరం పాడైండగా and ye run every man unto his own house. మీరందరూ మీ మీ ఇల్లు కట్టుకొని త్వరపడుచున్నారు. When my house is in lack, నా మందిరంలో కొరతుంటే, when there is lack in my house, నా మందిరంలో కొరత when my ఉన్నప్పుడు, house is dilapidated, నా మందిరము you are more పాడైపోయిండగా, concerned about your building your paneled houses. మీరేమో అంతస్తులు కలిగిన ఇల్లు You're not కట్టుకుంటున్నారు. concerned about my house. నా మందిరం గురించి That's ఆలోచించట్లేదు. what's irritating God. అదే దేవుని అసంతృప్తి Therefore పరుస్తున్నది. the heaven over you is stayed from dew, and the earth is stayed from her fruit. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవకున్నది, భూమి పండగ That ఉన్నది. means you're walking under a sealed heaven. అంటే మూయబడిన ఆకాశం కింద Somebody ఉంటున్నారు. else is getting blessed, but you're not getting blessed. వేరొకరు దీవించబడుతున్నారు, మీరు దీవించబడట్లేదు. Everybody around you is getting blessed and increasing. మీ చుట్టూ ఉన్న వారు But nothing is happening in your life. There is dryness. కానీ మీ జీవితంలో ఎన్ని There's a స్థితి dry ఉంది? spell in your life మీ జీవితంలో ఎన్ని because పరిస్థితి you're ఉంది? walking under a sealed heaven. ఎందుకంటే మూయబడిన But ఆకాశం God కింద wants to జీవిస్తున్నారు. open the heavens over you. దేవుడు మీ జీవితం మీద ఆకాశమును He తెరవాలని says, I కోరుతున్నాడు. call for a drought upon the land, upon the mountains, upon the corn, upon the new vine, upon the oil, upon that which the ground bringeth forth, upon men, upon cattle, upon all the labor of thy hands. నేను భూమికి పర్వతములు అనావృష్టి కలుగు చేసిన ధాన్యం విషయంలో, ద్రాక్షరసం విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. I have caused them to not bear fruit, is what he's saying. దేవుడు అంటున్నాడు అది It's your ఫలించకుండా cattle, చేసిన నేనే. it's your corn, it's your ground, it's your men, it's everything, మీ పశువులు కావచ్చు, భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు, including the labor of your hand. మీ చేతి పనితో సహా I have called forth. నేనే దాన్ని So పిలిచాను. there is dryness. కాబట్టి ఎండిన స్థితి ఉంది, There is no fulfillment. సంతృప్తి There లేదు, is no joy. సంతోషం లేదు. Hey, I'm not trying to be angry at anybody. ఎవరిని బట్టి కూడా I'm not trying కోపడలేదు, to point my finger at anybody. ఎవరి పట్ల కూడా వేరే I'm చూపట్లేదు. endeavoring to share with you and say, hey, listen, don't be closed unto God. Open your heart and let him show you if there is something that you have to deal with, so that once again when you turn away from that and turn to God, the God will turn to you and bless you. దేవుని పట్ల మూసి వేసుకొని ఉండొద్దండి, దేవుడి పట్ల తెరవబడిన హృదయంతో ఉండండి. దేవుడు ఏదైనా బయలుపరిచినప్పుడు దాని నుంచి వెంటనే వైదొలిగి ఆయన వైపు తిరగండి. ఆయన ఆశీర్వాదం మీ జీవితంలో కుమ్మరించబడినట్లు. When they turned unto the Lord, వారు దేవుని వైపు as a తిరగగా, result of this instruction, the people of God turned unto the Lord. ఈ ఉపదేశ ప్రకారం దేవుని ప్రజలు ఆయన వైపు తిరిగారు. And so in Haggai హగ్గయిలో chapter 2 verse 18 and 19 in the NLT translation, 2వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉంటున్నది. it says, think about this 18th day of December, ఈ యొక్క ఆ విషయం గురించి ఆలోచించుకోండి. the day when the foundation of the Lord's temple was laid. Think carefully. అనగా యెహోవా మందిరం పునాది వేసిన నాట నుంచి So ఆలోచించండి. now they've turned their focus onto building the temple. ఇప్పుడు వారి ధ్యాసను దేవుని మందిరానికి కట్టడం Now వైపు తిప్పారు. they've turned away seeking after their own house, but started seeking to build the house of God. ఇప్పుడు వారి ఇళ్లను కట్టుకునే విషయం నుంచి దృష్టిని తొలగించి ఆయన మందిరం కట్టేటువంటి విషయం మీద దృష్టి పెట్టారు. They've laid the foundation of the Lord's temple. దేవుని మందిరంపై పునాది వేశారు. Now mark this day. ఈ రోజు From రాసుకోండి. this day, ఈ రోజు మొదలుకొని I'm giving you a promise. మీకు వాగ్దానం ఇచ్చున్నాను. Now while the seed is still in the barn, మీరు కొట్లలో ధాన్యం ఉన్నది, you have not yet
harvested your grain, ఇంకా మీరు పంట కొయ్యలేదు, and your grapevines, fig trees, pomegranates, and olive trees have not yet produced their crops. ద్రాక్ష చెట్లైన, అంజూరపు చెట్లైన, దానిమ్మ చెట్లైన, ఒలివ చెట్లైన ఫలించకపోయాను. But from this day అయితే ఈ రోజు మొదలుకొని, onwards, ఈ రోజు మొదలుకొని I will bless you. నేను నిన్ను మిమ్మల్ని ఆశీర్వదించదును. Hallelujah. What did God say? దేవుడు ఏమంటున్నాడు? Say it again. When did God say I will bless you? దేవుడు ఎప్పుడు చెప్పాడు నేను When ఆశీర్వదిస్తానని? they turned from their wicked way. వారి చెడుతనం నుంచి When they వైదొలిగినప్పుడు, turned from selfishness. స్వార్థం నుంచి When they వెనుదిరిగినప్పుడు, turned from self-centeredness. స్వార్థం నుంచి And వారు they వెనుదిరిగినప్పుడు, started focusing on God. దేవుని మీద The Lord ధ్యాస said, పెట్టినప్పుడు, return unto me and I will return unto you. నా యొద్దకు తిరిగి రండి, నేను మీ యొద్దకు తిరిగి వచ్చేదని దేవుడు అన్నాడు. Zechariah chapter 1 verse 3. జకరియా 1:3 Therefore say thou unto them, thus saith the Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, Turn ye unto me, said the Lord of hosts, and I will turn unto you, said the Lord of hosts. మీరు నా యొద్దకు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ యొద్దకు తిరుగుచున్నానని సైన్యములకు అధిపతి యెహోవా The సెలవిచ్చున్నాడు. NIV version reads like this. NIV తర్జుమాలు ఈ రకంగా Therefore ఉంది. tell the people, ప్రజలకు చెప్పుడి, this is what the Lord Almighty says. సర్వశక్తిగల దేవుడు చెప్తున్నాడు, Return to me, declares the Lord, నా యొద్దకు తిరిగి రమ్మని సైన్యములకు అధిపతి and I will యెహోవా return to సెలవిచ్చున్నాడు. you, says the Lord Almighty. నేను మీ యొద్దకు తిరిగి వస్తానని సర్వశక్తిగల దేవుడు God's చెప్తున్నాడు. heart is longing to turn towards you to bless you. దేవుని హృదయము మీ వైపు తిరిగి మిమ్మల్ని But దీవించాలని కోరుతున్నది. God cannot bless you if you turn your back on God. దేవుని వైపు వీపు చూపించినంత కాలం దేవుడు This మిమ్మల్ని is- దీవించలేడు, మీ వైపు తిరగడు. Turn your face to God, not your back to God. దేవుని వైపు మీ ముఖమును తిప్పుడి, మీ In వీపు the book కాదు. of 2 Chronicles, in the story of Hezekiah, he said they turned their faces away from God and turned their back on God. రెండవ దినవృత్తాంతంలో హిజ్కియా సందర్భంలో చూసినప్పుడు దేవుని వైపు వారి ముఖమును మలుపు తిప్పి వారి వీపును చూపిరి. But he says, if you will turn to me, మీరు నా తట్టు తిరిగితే, return to me, I will return to you. నా యొద్దకు తిరిగి రండి, నేను మీ యొద్దకు తిరిగి వచ్చేదను. Look at what he says in Job 22:23. యోబు 22, 23, If 24 you చెప్తున్నాడు return చూడండి. to the Almighty, సర్వశక్తిగల దేవుని వైపు you will be తిరిగితే restored. మీరు తిరిగి సమకూర్పు పొందుతారు. Hey, I'm talking to Christians. క్రైస్తవులతో I'm మాట్లాడుతున్నాను, talking to believers. విశ్వాసులతో I know మాట్లాడుతున్నాను. you're born again. మీరు తిరిగి జన్మించారు నాకు తెలుసు. I'm talking about moving into your next level. మీరు తర్వాత స్థాయికి వెళ్ళడం గురించి నేను I'm మాట్లాడుతున్నాను. talking about stagnation. నిర్లక్ష్యతగా I'm నిలిచిపోయిన talking about స్థితి గురించి చెప్తున్నాను. retrogression. మీరు వెనుక కంచె వేయడం I'm గురించి talking about మాట్లాడుతున్నాను. getting stuck in one place. ఒకే ప్రదేశంలో You're నిలిచిపోయిన not స్థితి గురించి making మాట్లాడుతున్నాను. progress. ముందుకెళ్ళట్లేదు You're మీరు. not seeing the blessing of God in your life. దేవుని ఆశీర్వాదాన్ని మీ జీవితంలో You're hearing చూడట్లేదు. sermons about the blessing, ఆశీర్వాదం గురించి but వర్తమానం there's no వింటున్నారు. evidence of blessing in your life. కానీ ఆశీర్వాద ఆనవాలే Is there లేవు. something that has to be dealt with in my heart? నా హృదయంలో వ్యవహరించాల్సింది Come, ఏదైనా ఉందా? Holy Spirit, open my eyes to see. పరిశుద్ధాత్మ దేవా నా కళ్ళను తెరవండి Open my చూసినట్లు. eyes, Lord, దేవా నా కళ్ళను so that if తెరవండి. there is something I need to do, ఏదైనా నేను చేయాలో if there's తెలియజేయండి. something I need to repent నేను దేని నుంచి and పశ్చాత్తాపడాలా, turn away, బయలుపు తిరగాల, expose it to me, అది నాకు so I can బయలుపరచండి. turn away from that, దాని వైపు నుంచి so that బయలుదేరి you దేవా, can turn to me మీరు నా వైపు and you వచ్చినట్లు, can bless me. మీరు నన్ను దీవించినట్లు దేవా. God wants to bless you. దేవుడు మన దీవించాలని కోరుతున్నాడు. I said, God wants to bless you. దేవుడు మన దీవించాలని I కోరుతున్నాడు. said, God wants to bless you. దేవుడు మన దీవించాలని Do you కోరుతున్నాడు. believe God wants to bless you? మీరు నమ్ముతున్నారా దేవుడు దీవించాలని కోరుతున్నాడని? Hallelujah. హల్లెలూయా. So it may not be the devil. అది అపవాదే It may కాకపోవచ్చు. be your heart condition మీ హృదయ పరిస్థితి that has కావచ్చు. to be dealt with before you can deal with the devil. అపవాదు వ్యవహరించక ముందు మీరు వ్యవహరించాల్సిన మీ హృదయము మొదట. Malachi chapter 3 verse 7. Malachi chapter 3 verse 7. మలాకి 3:7 చూద్దాము. I want the musicians to come up, please. Malachi chapter 3 verse 7. మలాకి గ్రంథం 3:7 Ever since వచనము. the time of your ancestors, మీ పితరుల నాటి నుంచి you have turned away from my decrees. మీరు నా కట్టడను గై కొనక వాటిని Again, that త్రోసివేసిరి. word turned. తిరగడం గురించి ఉంటున్నది You ఇక్కడ. have turned away from my. God is talking to his people. తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. And he says, you have turned away from my decrees. That means from my word. నా కట్టడను నా వాక్యం నుంచి మీరు వైదొలగారు, And have not kept them. వాటిని పట్టించుకోలేదు. But look at the heart of God. కానీ దేవుని హృదయం చూడండి, He has not discarded them. వారిని He విడిచిపెట్టలేదు has ఆయన, not cast them away. వారిని But he పంపివేయలేదు. said, return to me నా యొద్దకు తిరిగి and రండి, I will return to you, says the Lord Almighty. నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. But you ask, how are we to return? ఎలా మేము తిరుగుదమని మీరు అడుగుతున్నారే. And then he gives them instruction as to how they should return and what he will do, how he will bless them if they return and bring all the tithes. ఎలా తిరిగి రావాలో వారు ఏ రకంగా చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ దశమభాగం ఎలా తేవాలో ఆ It's ఉపదేశం not ఇచ్చాడు. only about tithing. కేవలం దశమభాగం It's గురించి about కాదు, every aspect of our life. మన జీవితంలో ప్రతి భాగంకు సంబంధించింది. Let's go to James chapter 4, please. యాకోబు 4:10 తెరుచుకుందాము. James chapter 4 verse 8. యాకోబు 4, Come near to God దేవుని దగ్గరగా రండి, and he will come near to you. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. God is not far away. దేవుడు ఎంత దూరంలో లేడు, God is very close. దేవుడు అతి దగ్గరలో ఉన్నాడు. He's
standing at the door and knocking. ఆయన తలుపు దగ్గర He నిలబడి said, if you will తట్టుచున్నాడు. open the door and I will come in and sup with you. ఆ తలుపు తెరిచినట్లయితే నేను లోనికి వచ్చి Many మీతో భోజనం చేయుదును. చాలా times సార్లు we use this scripture to give an altar call for unbelievers. అవిశ్వాసులు రక్షణ పొందినట్లుగా ఆల్టర్ But if you కలుస్తాము. study the Bible, కానీ బైబిల్ అధ్యయనం చేస్తే this verse ఈ or వాక్యము, this statement ఈ మాట was not given to the unbeliever. అవిశ్వాసులకు ఇచ్చింది కాదు. It was something that Jesus was speaking to a particular church among the 7 churches in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి 7 సంఘాల్లో ఒక సంఘంతో That మాట్లాడుతూ means విడుదల చేసిన వాక్యం ఇది. Some believers అంటే కొంతమంది విశ్వాసులు driven God out of their heart, దేవుని వారి హృదయంలో నుంచి and had బయట closed the పంపేశారు. door. తలుపు వేసేసుకున్నారు. Yet they were called Christian and they were members of a church. ఆయనను క్రైస్తవులుగా And పిలుచుకున్న సంఘ Jesus is సభ్యులు saying, అనుకుంటున్నారు. యేసు I'm అంటున్నాడు, knocking on that door. ఆ తలుపు దగ్గర నిలబడి Maybe తట్టుచున్నాను. you have to recommit your life to God. మీ హృదయాన్ని దేవునికి తిరిగి Maybe you have సమర్పించాలేమో. to ask God to forgive you regarding something. ఏదో విషయం గురించి దేవుని నుంచి Maybe క్షమాపణ there is something అడగాలేమో. you need to surrender. ఏదో ఒకటి Maybe సమర్పించాల్సిన విషయం something ఉందేమో. that you need to break away from. దేని నుంచైనా వైదొలగాల్సిన పరిస్థితి Something that ఉందేమో. is holding you back from His grace. ఆయన కృప నుంచి మిమ్మల్ని వెనుక Something that is లాగేస్తున్నది ఉందేమో. stopping the flow of His blessing. ఆయన ఆశీర్వాద ప్రవాహాన్ని ఆపేది ఏదైనా Every ఉందేమో. time they turn to God, వారు దేవుని వైపు తిరిగిన ప్రతిసారి God blessed them. దేవుడు వారిని When ఆశీర్వదించాడు. Hezekiah turned toward God and made a covenant, హిజ్కియా దేవుని వైపు we తిరిగి don't నిబంధన have time to చేసుకునగా read through the entire scriptures. పూర్తి వాక్యం చదవడానికి But you సమయం will లేదు. find కానీ as you continue to read that Hezekiah was immensely blessed. కానీ వాక్యంలో చూడగలం హిజ్కియా అత్యధికంగా It was దీవించబడ్డాడు. like daylight from night. చీకటి నుంచి It పగలు was వచ్చినట్లుగా ఉంది. darkness in the time of his father Ahaz. తన తండ్రి ఆహాజు But it రోజులో was చీకటిగా bright ఉంది. light in the days of Hezekiah. హిజ్కియా రోజులో ప్రకాశమైన వెలుగు God ప్రకాశించింది. who turned away from his father Ahaz. ఆహాజు నుంచి God దేవుడు వైదొలగాడు. turned toward Hezekiah హిజ్కియా and వైపు దేవుడు commanded a తిరిగాడు. blessing upon him and his nation. ఆయన మీద దేవి The same ఇళ్ళ మీద can be our ఆశీర్వాదం. experience. అది మన అనుభవంగా He said, draw కాగలదు. near to me నా దగ్గరకు రండి and I will అంటున్నాడు. draw near to you. అప్పుడు మీ యొద్దకు